అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. ఈ రక్షాబంధన గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి భద్రనీడ అని పడుతోంది. ఈ భద్రనీడ అనేది ముందు రోజు రాత్రి నుంచి ఆ రోజు మధ్యాహ్నం 12:30 దాకా కూడా 12:50 దాకా ఉంది. సో మనం ఏం చేయాలంటే, ఈ ఉదయం పూట మిగతా సంవత్సరాల లాగా ఉదయం పూట రాఖీ కట్టుకోకూడదు. ఈ సంవత్సరం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం మనకి 6:50 దాకా మనకి బాగుంది టైం. ఈ భద్రనీడ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి శుభ సమయం వస్తుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి ఉండొచ్చు. ఈ శుభ సమయం రావడం వల్ల ఏంటంటే, చక్కగా మీరు దగ్గరలో ఉంటే మనకి భగినీ హస్తభోజనం లాగా చక్కగా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో చక్కగా భోంచేసుకుని చక్కగా అన్నగారితో వదిన గారితో కూర్చుని లేకపోతే తమ్ముడు మరదలతో కూర్చుని చక్కగా భోంచేసుకుని అప్పుడు చక్కగా ఒక పంచ ఉపచారాలు అనేవి చేయాలి. ఈ కూర్చునేటప్పుడు కూడా ఏంటంటే ప్రధానంగా చేయవలసింది, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఏంటంటే సోదరుడిని తూర్పు ముఖంగా ఉండేట్టుగా కూర్చోబెట్టాలి. ఈ కూర్చోబెట్టేటప్పుడు మనం కుర్చీ కానీ పీట కానీ మనమే వేసి దాని మీద ఒక మెత్తటి వస్త్రం కానీ మెత్త కానీ దిండు కానీ వేసి దాని మీద ఆ వస్త్రం మీద ఆయన్ని చేయబట్టుకుని వచ్చి కూర్చోబెట్టాలన్నమాట. కూర్చోబెట్టి మనం అభిముఖంగా ఆయనకి అభిముఖంగా పడదముఖంగా సోదరి కూర్చోవాలి. అంటే ఈ అబ్బాయి అనేవాడు ఏంటంటే అన్నగారు తమ్ముడు కానీ తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఈ రాఖీ కట్టేటువంటి చెల్లి కానీ అక్క కానీ ఏంటంటే పడమర ముఖంగా ఉండి కట్టవలసి ఉంటుంది. ఇది ప్రధానమైన నియమం ఒకటి. రెండో నియమం ఏంటంటే, కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి ఆసనం అంటే ఆసనం వేసానవాడు. ఆసనం వేసిన తర్వాత ఏంటంటే ఆయనకి ప్రధానంగా మనకి బొట్టు అనేది కొట్టవలను. అంటే ఆయనకి తిరునామం ఉన్నప్పటికీ కూడా లేకపోతే ఏదైనా విభూతి రేఖలు ఉన్నప్పటికీ కూడా మన చేత్తో మనం బొట్టు పెట్టవాలి. ఈ బొట్టు పెట్టే దాంట్లో కూడా ఏంటంటే ఇలా తీసుకుంటే ఈ 2 వేళ్ళు వర్జ్యం అన్నారు. తర్జని కానీ కనిష్టం కానీ వర్జ్యము అన్నారు. అంటే బొట్టు పెట్టడానికి పనికి రాదు అని చాలామంది ఇలా వేసుకుని అలా పెట్టుకుని ఉంటారు. అది కరెక్ట్ కాదనమాట. మనం ఈ 3 వేళ్ళు ఉపయోగించాలి. ఈ 3 వేళ్లలో కూడా మనం ఏదైనా సరే పొడుగ్గా పెట్టేటప్పుడు బొట్టు శుభ్రంగా ఏంటంటే కుంకం తీసుకుని చక్కరంగా ఇలా నుదుటి మీద అలా అన్నయ్యకి పెట్టచ్చు ఒక పద్ధతి. లేదు చుక్కలాగా పెట్టాలంటే మన తిరుచుర్ణం కానీ గంధం కానీ ఈ వేలుతో కానీ మధ్య వేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ తీసుకుని ఈ మనకి భూమధ్యంలో అంటే ఇది సూర్యనాడి అంటారు, ఇది చంద్రనాడి అంటారు, ఈ సుషుమ్నా నాడి అని ఉంటుంది. అంటే 2 కనుబొమ్మలకి పైన ఈ ట్రయాంగిల్గా గీస్తే ఈ ట్రయాంగిల్ ఈ అడ్డగీత గీసుకుని పైకి ఇలా గీస్తే ట్రయాంగిల్ ఎక్కడైతే వస్తుందో ఈ పాయింట్లో మనం అది సింధూరం కానీ చందనం కానీ తిరుచూర్ణం కానీ మనం ఈ వేలుతో కానీ ఇలా కానీ పెట్టవచ్చు. అది అక్కడికి తిలకధారణ అవుతుంది. తిలకధారణ అయిన తర్వాత ఏంటి, ప్రధానంగా గంధం భూతత్వంగా గంధం రాయాలి. ఈ గంధం ఏంటంటే 2 చేతులకి అంటే ఈ అరచేయి కదా, ఈ వెనక పక్క 2 చేతులకి గంధం మనం రాయవలసి ఉంటుంది. ఈ పన్నీరు గంధం తీసుకుని దాన్ని ఇలా 2 చేతులకి రాయాలి అన్నగారికి. రాసిన తర్వాత ఏం చేయాలంటే ప్రధానంగా ఇక్కడ ధూపం అనేస్తాం. ధూపం ఏంటంటే సుగంధ ద్రవ్యాలతో ఘుమఘుమలాడేటువంటి అగరబత్తీలతో మనకేంటంటే మనకి ధూపం కూడా ఇలా తిప్పవలను, అర్చన చేసినట్టుగా ఇలా చేయాలన్నమాట. చేసిన తర్వాత ధూపం వేసిన తర్వాత ఏంటంటే హారతి ఇస్తాం మంగళప్రదంగా. మనకి ఏదన్నా సఖ ఉపనయనం చేసుకుంటున్నాడు అనుకోండి తమ్ముడు, లేకపోతే పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే మనకేదన్నా కన్యాదానం చేశాడు, అలా చేసినప్పుడు ఏంటంటే గృహప్రవేశం చేసుకున్నాడు సోదరుడికి మనం వెళ్ళి హారతి ఇస్తాం. ఆడబడుతున్న హారతి పళ్ళెం పట్టమంటారు కదా, అలాగే శుభ్రంగా ఏంటంటే వీళ్ళు ఈ కర్పూరం వేసి హారతి ఇవ్వవలే. ఇక్కడ ఏంటంటే భగవంతుడికి మానవ మాతృడికి దానిలో డిఫరెన్స్ ఏంటంటే భగవంతుడికి ధూపం వేసిన భగవంతుడికి హారతి ఇచ్చిన మనం ఘంటానాదం చేయవలను. కానీ ఇక్కడ మనకి మానవ మాతృడు కాబట్టి అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఈయనకి ధూపం తిప్పేటప్పుడు కానీ లేకపోతే ఏంటంటే మంగళహారతి ఇచ్చేటప్పుడు కానీ ఘంటానాదం చేయరాదు. ఇది ఒక నియమం. అందుకనంటే హారతి ఇవ్వవలే. హారతి ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి సోదరుడు దాంట్లో ఏదో పసుపు కుంకాలో ఏదో పళ్ళెంలో పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ కంకణం కట్టే విధానం ఏంటంటే ఈ అరచేయి తీసుకుని
అక్షతలు అంటే క్షతము కానంటే ఈ బియ్యపు గింజలు ఇరిగిపోయినవి అలా లేనివి చూసుకుని, అక్షతలు అంటే విరగనటువంటి బియ్యం అనమాట. దాన్ని తీసుకుని అది ఆయన అరచేతిలో వేయవలను. వేసినప్పుడు ఏంటంటే ఆయన వేసి ఆ గుప్పెడు మూసి గుప్పెడు ఇలా తిప్పుతాడు. తిప్పిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఈ రాఖీ అనేది సోదరి మనకి కట్టవలను అనమాట. ఇది 2 వరుసలు వేసి జాగ్రత్తగా కట్టవలను. అది వేసి కట్టేటప్పుడు కూడా చాలామంది చేసేవేంటంటే దాంట్లో ఈ చెమ్కీలను లేకపోతే ఏవేంటంటే ఈ రంగు కాగితాలు పెట్టడం, లేకపోతే పాలిథిన్ పేపర్స్ లాంటివి పెట్టి గుచ్చుకునేవి ఉంటాయి, పాడైపోయే ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. అవి 2వ రోజుకి అది ఊడి పడిపోతుంది. అలా కాకుండా చక్కగా ఏదైనా ఉట్టి దారం కానీ పూసలు కానీ లేకపోతే ఏదంటే ఏమీ లేకపోతే చక్కగా మనకి శ్రావణ మాసం కట్టుకున్నారు కదా, అలాగే దారాన్ని 3 పాయలు తీసుకుని చక్కగా పసుపు రాసి ఆ దారమైనా సరే సోదరుడికి కట్టచ్చు. ఈ కట్టడం అయిపోయిన తర్వాత కంకణధారణ ముహూర్త సుముహూర్తస్తు మనకి కళ్యాణానికి వాటికి కట్టుకున్నట్టుగా అలా కట్టుకుని పవిత్రంగా ఈ అక్షతలు చేతిలోని అక్షతలు తీసుకుని కొన్ని ఏంటంటే తీసుకుని ఆ ముడి మీద వేసి నమస్కారం పెట్టాలి కట్టిన వాళ్ళు. తర్వాత ఏంటంటే ఈ చేతిలో ఉన్న అక్షతలు ఈ చెల్లి అయితే కనుక పాద నమస్కారం చేస్తుంది, అన్నగారు వేస్తారు. అక్కయ్య అయితే గౌరవంగా అలా వేసి నమస్కారం చేస్తాడు తమ్ముడు. అది పద్ధతి. ఇవన్నీ చేస్తే అక్కడికి కంకణ ధారణ కంప్లీట్ అవుతుంది. రెండోది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఏదో ఆ పండక్కి ఆ రోజుకి వేడుగ్గా చక్కగా సరదాగా కట్టేసేసుకుని కనిపించిన వాళ్ళందరూ చేత కట్టించేసుకుని చివరికి అవన్నీ ఏం చేస్తారంటే మర్నాడు చక్కగా కత్తిరి పెట్టి కట్టి అవతల పడేస్తుంటారు. అది చాలా దోషము. ఇదేంటంటే భర్త భార్యకి మంగళసూత్రం కట్టినప్పుడు నీకు జీవితాంతం అండగా ఉండి నేను భరిస్తాను అలా ఎలా కమిట్ అయ్యారో ఈ సంవత్సరం అంతా నీకు నేను అండగా ఉంటానని సోదరికి ఈ కమిట్మెంట్ అనేది ఇస్తాడు అన్నయ్య. అంటే నీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీకు అండగా ఉండి నేను చూసుకుంటాను అని ఒక బంధానికి ప్రామిస్గా ఇచ్చేటువంటిది కంకణం అనమాట. నన్ను రక్షించు నాయన అని చెప్పేటువంటిది కంకణం. ఈ కంకణాన్ని దానంతరది జీర్ణం అయితే తప్పితే దానంతరం అది జీర్ణం అయిపోయి మెత్తపడిపోయి చీకిపోయి వెళ్ళిపోతే ఏంటంటే దాన్ని తీసి ఏంటంటే శుభ్రంగా మనం ఏ పారే జలంలో కానీ నదిలో కానీ లేకపోతే ఎవరో తొక్కనటువంటి మొక్క మొదట్లో కానీ వేసేస్తాం దాన్ని పవిత్రంగా. యజ్ఞోపవీతాన్ని విసర్జన తర్వాత ఎంత పవిత్రంగా చూస్తామో కంకణాన్ని కూడా అంత పవిత్రంగా చూడాలి. లేదు మనకే ఏదైనా ఇబ్బందికరంగా ఇవి ఉండి మనం తీసి పక్కన పెట్టినప్పుడు ఏంటంటే అది విడిగా పెట్టుకుని మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత తీసేయటం కానీ లేకపోతే 21 డేస్ మినిమం ఉంచుకోవడం చేస్తాం. కానీ ఏంటంటే పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు నాకుంది మా లాస్ట్ ఇయర్లో మా అక్కయ్యలు ఇద్దరు చక్కగా శారద ఇందిర రేణుక అని వాళ్ళిద్దరు అంటే ఒక లక్ష్మి ఒకటి సరస్వతి ఒకటి పార్వతి అనమాట. ముగ్గురు కట్టిన కంకణాలు ఇప్పటిదాకా ఉన్నాయి. మళ్ళీ రేపు శ్రావణ పౌర్ణమికి నేను శుభ్రంగా ఏం చేస్తాను ఇవి వాళ్ళ చేతే ఎవరు కట్టింది వాళ్ళ చేత అది పతయించేసేసి దాన్ని నిమజ్జనం అంటే ఏంటంటే చక్కగా పారే నీళ్ళల్లో నమస్కారం పెట్టుకుని అక్కడ చెట్టు మొదల్లో వేయించేసేసుకుని తర్వాత కొత్తవి కట్టుకోవడం అనేది జరుగుతుంది. దానంతరది జీర్ణమయ్యేదాకా కూడా తీసి పారేయడం అనేది దోషము. దాన్ని జాగ్రత్తగా పవిత్రంగా ఆ రక్ష ఎన్నాళ్ళు ఉంటే నేను అన్నాళ్ళు నేను రక్షగా ఉంటానని చెప్పుకోవడానికి కట్టుకునేటువంటి